నల్లగొండ జిల్లా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి సదరు సమ్మేళనానికి వచ్చేసినటువంటి అనేక ప్రజలు కదిలి వచ్చినటువంటి మండలాలు, నియోజకవర్గాలు, డిస్టిక్ మొత్తం కదిలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నల్గొండ జిల్లా ప్రజలందరికీ, యాదవ సోదరులందరికీ ప్రణామాలు చేస్తుంది. ఏంటంటే ప్రతి సంవత్సరం మమ్మల్ని ఎలాగైతే ఆశీర్వదించారో ఈ సంవత్సరం కూడా 10 మండలాలు 5 నియోజకవర్గాల నుంచి యాదవ సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదరు సదస్సుని భారీ ఎత్తున సక్సెస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. దివాళీ మరుసటి రోజు నుంచి కూడా మన భాగ్యనగరం హైదరాబాద్లో మొదలై కేంద్రంగా నారాయణగూడ కేంద్రంగా అక్కడ పెద్ద ఎత్తున సదరు సమ్మేళన కార్యక్రమం, అక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ జరుపుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళాలి, యాదవుల ఐక్యతను చాటి చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యాదవులందరినీ కూడా ఒక తాటికి మీద తీసుకొచ్చి ఐకమత్యంతో ముందుకు నడిపేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు యాదన్న కావచ్చు, శివన్న లాంటి వాళ్ళు, అలాగే గతంలో రాలేకపోయినా ఇదే నల్గొండ పట్టణంలో మన యాదవుల ఇంకో మన ముదుబిడ్డ అయినటువంటి సీను కూడా దీనికి సంబంధించినటువంటి ఇదే సదరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఖచ్చితంగా యాదవులందరూ కూడా ఒక తాటి మీద ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, మీరందరూ కలిసికట్టుగా నడవాలి, ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఒక మెసేజ్ని ఈరోజు వీళ్ళందరూ కూడా నల్గొండ పట్టణంలో తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ కూడా సవినయంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదొకటే కాదు, ఖచ్చితంగా మున్ముందు ఎన్ని అవకాశాలు వచ్చినా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా ఎట్లాంటి అవకాశాలు ఉన్నా యాదవులందరినీ కూడా ముందు నడిపించడానికి మా వంతుగా మీ అందరం కూడా ఎప్పుడు కూడా ముందరుండి మీ అందరి సహకారంగా కూడా మీ అందరికి అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తున్నా. ఇట్లాంటి మంచి ఉద్దేశంతో సదరు కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై యాదవ్, జై మాధవ్. మేకల యాదన్న యాదవ్ ఇంత పెద్ద ఎత్తున సదరు కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి యాదవ యువతి యువకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన పిల్లి రామరాజు యాదవ్ గారికి, రాజా రమేష్ గారికి, దూదిమెట్ల సత్యన్న గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు అన్న గారికి, అట్లాగే ఉద్యోగ సంఘం నాయకులు పరమేశ్వర గారికి, మా పాత్రికేయులకు, డోలు కళాకారులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు. మహాకల యాదన్న యాదవ్, శివకుమారు నల్గొండలో ఒక పండగ వాతావరణంలో ఈ సదరు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, యాదవుల సంస్కృతి సాంప్రదాయం పాడి పంటకు సంబంధించినటువంటి ఈరోజు పశు జాతిని పెంచడంతో పాటు వాటిని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి యాదవ కులములో ఉన్నది. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప కల్చర్ మన హైదరాబాద్లో ఉండే ఆ సంస్కృతిని తెలంగాణ నలుమూలల తీసుకొచ్చి ఇది యాదవుల సంస్కృతి, ఇది యాదవుల ఐక్యత అని నల్గొండ నడిగడ్డ మీద యువతి యువకులంతా మీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాం. అంతేకాదు, హైదరాబాద్ గడ్డ మీద ఒక యువకుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి యాదవ జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యాదవులంటేనే
నమ్మకానికి మారుపేరు, యాదవులంటేనే తెగింపుకు మారుపేరు, యాదవులంటేనే ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి మారుపేరని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం భావిస్తూ ఉంటాడనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.